नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। మృత్యు మథని మరణ ధర్మాన్ని నశింపచేసి అమృతతత్వాన్ని సమకూరుస్తుంది. ప్రతి జీవి యొక్క మరణ కాలమున ఆ జీవిత కాలము ఆ జీవి ఏ ఏ వాంఛలు కలిగి వాని ప్రాప్తికై నిర్దేశించబడిన విద్యుక్త ప్రయత్నంలో నర్చనో మధించి అందులకు తగు దేహాన్ని ఉత్తర జన్మాల్లో ప్రాప్తింపచేస్తుంది. ఇది ఒక జన్మ ఎందలేదే, ఇటులే అనేక జన్మములు. ప్రతి జీవి యొక్క మృత్యుదశను మధించి ఉత్తరోత్తర జన్మక్రమమును ఉత్కృష్ట జన్మలచే చివరకు అమృతతత్వమును పొందిస్తుంది. కాబట్టి పరమేశ్వరి అది అంటే మీ యొక్క ఎవరైతే ఏ ఏ కార్యాలను వారి యొక్క విద్యుక్త ధర్మములను పాటించారో, ఎలా అంటే ఎంత శ్రద్ధాభక్తులతో, ఇలా అనేక రకాల ధర్మం అనేది నిరాసక్తతో చేస్తున్నాడా, శ్రద్ధతో చేస్తున్నాడా, ఎలా చేస్తున్నాడా అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఇక్కడ ధర్మం అనేది శ్రద్ధగానే చేయాలి కానీ ఆసక్తి ఉండరాదు. అది ఏ ధర్మమైనా సరే, తల్లిదండ్రుల ధర్మమా, భార్యాభర్తల ధర్మమా, మిత్ర ధర్మమా, ఏదైనా సరే శ్రద్ధ అంటే ఆసక్తి అని కాదు. ఇక్కడ నీవు దాన్ని చేసి తీరటమే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఒక నిర్ణయం. ఆ నిర్ణయంతో నువ్వు చెయ్యాలి అంతే తప్ప చెయ్యకపోతే నాకు పాపం వస్తుంది అన్న భావన నీలో కాదు, చేస్తే పుణ్యం వస్తుంది అన్న భావన నీకు ఉండరాదు. నీవు చెయ్యటమే నీ యొక్క అసలైన ధర్మం అంతే. అంటే అనాసక్తితో శ్రద్ధగా చెయ్యి. ఎందుకంటే నువ్వు శ్రద్ధ లేకపోతే అగ్ని కార్యం చేసినప్పుడు ఆ అగ్ని నీకు ఏం చేస్తుందో తెలుసు. అలాగే ఈ ధర్మం కూడా. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు శ్రద్ధగా అనాసక్తితో చేయాలి. మీరు ఏది చేసినా బాహ్య ప్రపంచంలో ఏదైనా సరే శ్రద్ధగానే చేయాలి, లేకపోతే ఆ పని సరిగ్గా అవ్వదు. మీరు దానిలో నిష్ణాతులు అయినప్పుడు కూడా కొంత శ్రద్ధ ఉండవలసింది. శ్రద్ధ లేకుండా మీకు ఆ కార్యము సఫలత చేకూరదు, సరిగ్గా జరగదని అర్థం. దాని అంత ఆసక్తి అక్కర్లా. మీరు పని చేస్తున్నారు అన్నప్పుడు మీ జీతం మీకు ఎలాగో వస్తుంది. జీతం వస్తుందా రాదా అని మీరు అక్కడ భయపడవలసిన ఆవశ్యకత లేదు. ఇది మామూలుగా చెప్తున్నారు. కాబట్టి నీవు పని చెయ్యటం అనేది నీ విధి, నీ విద్యుక్త ధర్మం. దాన్ని నువ్వు శ్రద్ధగా చేయి. నీకు ఏమి ఫలమో ఇవ్వాలో ఆయన చూసుకుంటా. మీరు అనవచ్చు మేము చేసినా రాలేదు అని. రాలేదు అంటే నీకు ఆసక్తి ఉందని అర్థం. ఆహా వచ్చిందన్న ఆసక్తి ఉంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది శ్రద్ధగా నీ ధర్మాన్ని నువ్వు చేయటం. అప్పుడు ఆవిడ నీకు జన్మరాహిత్యం ఈ జన్మలో రాకపోతే మరు జన్మలో కొంత ఉత్తమ జన్మ అంటే సాధనకు యోగ్యమైన శరీరాన్ని నీకు ప్రసాదిస్తుంది. ఆ సాధన చేసి నీవు తరించవచ్చు. ఇహ నీకు మృత్యు అనేది లేదు. కాబట్టి ఈ అనేక జన్మలది ఇవి ఈ లెక్కలు చూడటమే ఆ మృత్యు మథని. నీకు ఏదైతే మృత్యు అనివార్యమో, దేహం ఎత్తిన ప్రతివాడికి ఈ యొక్క మరణం అనేది సంభవించి తీరుతుంది. నీవు దాన్ని ఆపలే. కేవలం నీవు నేను దేహము కాదు, ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే ఆరాధించే దైవము నేను సమానమే వ్యవహారంలో. అప్పుడు మాత్రమే సూక్ష్మంగా ఆ రెండు ఒకటవుతుంది అన్న భావనతో వాడు జీవిస్తాడో అప్పుడే జరుగుతుంది. అలా కాకుండా వాడు కొంత వ్యవహారము, కొంత ధర్మము, ఇలా వాడు రకరకాలుగా కనుక ఇచ్చేసినప్పుడు
వాడి యొక్క ఇది, వాడికి ఏమేం కోరికలు ఉన్నాయో, ఇలా రకరకాలుగా ఉంటుంది. అందరిది ఒకే రకంగా ఎప్పుడు ఉండదు. కావున ఆ అమ్మ నీకు తప్పకుండా మంచి జన్మే ఇచ్చి, నీ అంటే సాధనకి యోగ్యమైనది. ఎప్పుడో ఒకప్పుడు నీకు ఈ పరబ్రహ్మం గురించి మానవ జన్మలో తెలియబడుతుంది. నువ్వు సాధన చేస్తావా చెయ్యవా అవన్నీ పక్కన పెడితే ఆవిడ మటుకు నిన్ను వదలదు. అంటే అర్థం, నీకు జన్మరాహిత్యం ఇచ్చే వరకు ఆవిడ నీలో పుడుతూనే ఉంటుంది కదా. అంటే ఆవిడ విడిగా పుడుతుందని కాదు, నువ్వు ఏ దేహం ఎత్తినా ఆవిడ ఉండవలసిందే. ఇక్కడ నీ పూర్వజన్మ యొక్క అనేక కర్మలు లింక్ అయి ఉంటాయి ఇందులో. నీకు ఏ జన్మ వస్తుందో నువ్వు ఇచ్చాడు. ఇక పాపులకి అంటే అసలు దైవం మీద అసలు ఏమాత్రం ధ్యాస లేకుండా, అది కూడా ఏదోలే నేను చేయాలి కాబట్టి అని చేసేవాడికి అలా చెప్పడు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా కోరికతో ఆయన పట్టుకుంటే నెమ్మదిగా ఆయన మనసు మారుస్తాడు. అసలు నేను పట్టుకోనంటే అసలు చేసేదేమి. అయితే వాడు పట్టుకోకపోయినా ధర్మంగా ఉంటే వాడిని రక్షిస్తున్నా. అంటే ఈ లెక్కలన్నీ ఇప్పుడు మీకు ఈ యొక్క అమ్మ గురించి అనండి, పరబ్రహ్మం గురించి అనండి, మీకు తెలియబడిన తరువాత మీ యొక్క సర్వ ప్రయత్నాలు కూడా కేవలం ధర్మాచరణకే ఉపయోగించాలి. ఆ ధర్మాచరణ సాధన వేరు కాదు. అయితే ఈ ధర్మాచరణకి బాహ్యంలో అనేకమైన ఆటంకాలు ఉంటాయి. ధైర్యం కావాలి, దుష్టుల సాంగత్యం విడాలి. కాబట్టి దీనికి ఒక పవర్ కావాలి మీకు. ధర్మాచరణ వల్ల వచ్చి తీరుతుంది. కానీ కొంత మొహమాటస్తులు ఇలా రకరకాల మనుష్యులు ఉంటారు. అందువల్ల మానసిక ధైర్యం ఉన్నవాడు మాత్రమే, అంటే ఆ మనస్సులో పరబ్రహ్మం ఉన్నవాడే ధైర్యంగా ధర్మాన్ని ఆచరించగలుగుతాడు. ఇక్కడ మరలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పరధర్మో భయావహ. అంటే అవతల వాడు చెడ్డవాడనో, వాడు ఇంకోటేదో చేస్తున్నాడనో నీవు దాంట్లో దూరవలసిన ఆవశ్యకత లేదు. నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు చేయి. వాడిని ఉద్ధరించవలసిన ఆవశ్యకత లేదు. వాడు నిన్ను అడిగితేనో, లేక అంటే ఇక్కడ నీకు సంబంధించానండి, లేకపోతే ఆ యొక్క కార్యక్రమం వల్ల, అంటే ఆ అధర్మం వల్ల ఇక్కడ ఏదన్నా నష్టం జరుగుతున్నప్పుడు నువ్వు ఎదిరించవచ్చు. అంతేగాని పక్కింట్లోకి వెళ్ళిపోయో, పక్కింటి వాళ్ళ కార్యక్రమాల్లో దూరిపోయో నీవు చెయ్యరాదు. మౌనంగా అక్కడి నుంచి మనం ఈతలకు వచ్చి కానీ నువ్వు ఎక్కడ మాట్లాడాలో ఆయన నీకు స్ఫురణ ఇస్తాడు, అందులో ఏం సందేహమేం లేదు. కాబట్టి దీనికి ఒక బలం చేకూర్చుకోవడానికి ఈ సాధన నామస్మరణ ఇవ్వబడింది. అందువలన అమ్మ నామాలను పట్టుకుని సాధన చేస్తే, చెప్పుకున్నట్టుగా చాలాసార్లు సర్వకాల సర్వ అవస్థల ఎందు కనుక చేస్తే నీ ధర్మం నుంచి నువ్వు తీర్చుడవు, అంటే బయటికి రాకుండా అనండి, అక్కడ దాన్ని భిన్నం చేయకుండా నీవు చేయగలుగుతావు. నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఆవిడ ఇవ్వటము అంటే ఆవిడే నీలో ఉంటుంది. ధర్మం ఎక్కడుందో దేవత అక్కడ ఉంటుంది. కాబట్టి సాధనతో నీవు ముందు స్థిరంగా ఉన్నావు. ఎందువల్లంటే బాహ్య ప్రపంచంలో అనేకమైన రకరకాలైన పరిస్థితులు నిన్ను అధర్మానికి ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఎన్నో బంధాలు అలా ఉంటాయి, భార్యాభర్తలదా, తల్లిదండ్రులదా, ఎవరిది అనేది ఇక్కడ ప్రశ్న. ఎన్నో బంధాలు నిన్ను అధర్మం చేసేటట్టు ప్రోత్సహిస్తాయి. నీవు ఆ సమయంలో పోనీలే ఒక్కసారికి వారి కోసం, వారి సంతోషం కోసం అని నువ్వు అధర్మం చేయడానికి పూనుకుంటావు. దాని వలన మరలా ధర్మం నశించింది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు అధర్మ ఆచరణ చెయ్యకుండా ఈ సాధన నిన్ను ధైర్యంగా కేవలం ధర్మమే ఆచరణ, అది ఉద్యోగ విషయంలో కావచ్చు, ఈ బంధుత్వం వీటిల్లో కావచ్చు, ఎక్కడైనా సరే అది నిన్ను, అప్పుడు మాత్రమే అమ్మ మృత్యుమథనిగా నిన్ను ఈ
జరా మరణాలనండి, ఈ జన్మ మృత్యు ఈ చక్రం నుంచి నిన్ను రక్షించి తీరుతుంది. నిష్క్రియ, ఎట్టి కార్యము లేదు. తనకు లేని దానిని పొందుటకు, తనకు కలదానిని రక్షించుకొనుటకు చేయబడు ప్రయత్నములు క్రియలు అనబడతాయి. అంటే మీరు సంపాదించటం అనండి, ఒకరికి సహాయం చేయటం, ఇలా లేచింది మొదలు కాలకృత్యాలు కూడా పరులే. నిషిద్ధ కర్మలు, విహిత కర్మలు. కాబట్టి కొన్ని నిషిద్ధ కర్మలు అవి నువ్వు చేయి. అయితే కాలం బట్టి కొన్ని మార్పులు జరిగే, అందులో సందేహం లేదు. కానీ ధర్మం ఎప్పుడూ ఒకటే కదా. కాబట్టి ఇక్కడ నీకు విధించబడిన ఏవైతే కర్మలు ఉన్నాయో అవి నువ్వు చెయ్యి. అంటే నీ సెల్ఫ్ కూడా శుభ్రంగా ప్రాతకాలంలో లేవటం, కాలకృత్యాలు తీర్చుకుంటాం, ఆ యొక్క నామస్మరణ మానకుండా లేచింది మొదలు చెయ్యటం, కరుణతో మాట్లాడటం, ఎవరితో అయినా సరే, అది పని వాళ్ళ ఇంకోళ్ళ, అవసరమైనప్పుడు అంటే అర్థం ఇక్కడ అక్కడ పని వాళ్ళు సరిగ్గా పని చేయలేకపోయినా, లేదా పిల్లలు ఏదన్నా తప్పు చేస్తున్నా, ఇలా ఆ సందర్భాన్ని బట్టి నీవు కొంత కఠినంగా మాట్లాడటంలో దోషం. పర్పస్లీ నాట్, అంటే కావాలని కఠినంగా మాట్లాడటం దోషం. కాబట్టి నీ క్రియలు నువ్వు చేయవచ్చు. ఈ క్రియల్లో ఆ ధర్మమే క్రియ. క్రియ ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటుందో అది నీకు బాధని కలిగించదు. ఎందుకంటే అక్కడ ధర్మం ఉన్నది కాబట్టి. ధర్మం ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఆవిడకి ఏవీ లేవు, ఆవిడకి ధర్మము లేదు, అధర్మము లేదు, క్రియలు లేవు. ఆవిడ సాక్షి మాత్రం. కాబట్టి ఆవిడని సాక్షిగా చేసుకుని నువ్వు కర్మలు చేస్తే అవి ధర్మయుతములై నిన్ను రక్షిస్తాయి. చూడండి, పిల్లవాడు ఎవరైనా చూస్తున్నప్పుడు చెయ్యడు వేరే పని, వాడు దొంగగా చేస్తాడు. ఎవరు చూడటలేదు కదా అని చూస్తూ ఉంటాడు. అప్పుడు వాడు చేస్తాడు ఏదో వెధవ పని. కొంతసేపు భయపడతాడు, ఎవరన్నా చూసేశారా, ఏమిటి జరిగింది అని. అదే పిల్లవాడి సంగతి అలా ఉన్నప్పుడు పెద్దవారుగా, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ధర్మం తెలుసు, అధర్మం తెలుసు, అంతటా ఆ పరబ్రహ్మం ఉన్నాడని మీకు తెలుసు. మీరు ఆరాధించే దైవమా, ఇదా, గురువా, ఎవరైనా సరే అంతటా ఉన్నారు. మీ యొక్క ప్రతిదీ వారు చూస్తూనే ఉన్నారు. అలా ఒకరు మనని గమనిస్తున్నారు అన్నప్పుడు మీరు అధర్మాన్ని చెయ్యలేరు. ఎప్పుడు చేస్తారు? వీణ్ణి నేను లెక్కించేదేమిటి అనుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సర్వకాల సర్వ అవస్థల యందు ఆ పరబ్రహ్మ నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీవు బాహ్య ప్రపంచంలో ఎవరికి భయపడినా భయపడకపోయినా ఆ పరబ్రహ్మకు నువ్వు భయపడవలసిందే. ఎందువల్ల? నీ ప్రతిదీ ఆయన నోట్ చేస్తున్నాడు, ఎక్కడా సందేహం లేదు. ఆయన ప్రతిదీ నోట్ చేస్తున్నాడు. కాబట్టి నీవు ఆయనకే భయపడు. ధర్మంగా ఉంటే ఆయనకి భయపడక్కర్లేదు, ఎందుకంటే ఆయనే నువ్వు అయిపోతావు. కాబట్టి ఇక్కడ తెలిసిన తర్వాత అధర్మాన్ని లేసమాత్రంగా కూడా ఆచరించు, ధర్మయుతులై ఉండండి. కాబట్టి సర్వకాలాల్లోనూ కొంత అసహాయత వచ్చి ఉండొచ్చు శరీరానికి, అప్పుడు నువ్వు చేయలేకపోవచ్చు అని నిన్ను నువ్వు సమర్థించుకో. అందువల్ల సాధన చేసి ఆ పరబ్రహ్మముగా మారిపోతే, అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్తే ఈ జరా మరణాలతో వార్ధక్యాలతో ఎక్కడా కూడా ఏది. కాబట్టి ఆ విధంగా నీవు నిష్క్రియగా ఉండవలు. ఆవిడ ఎట్లాగూ నిష్క్రియే, ఆవిడ నీ చేత ఏం చేయించట్లా. ఆవిడ ఉంది కాబట్టి నువ్వు చేస్తున్నావు, లైట్ ఉంది కాబట్టి నువ్వు పనులు చేస్తున్నావు. లైట్ ఎలాగా నీకు ఇదవుతుంది? లైట్కి ఏం దోషం అంటది. ఎలాగో సూర్యకాంతిలో నువ్వు పనులు చేస్తున్నావు, ఆ సూర్యకాంతికి ఎప్పుడూ దోషం అంటది. అదేవిధంగా ఆ పరబ్రహ్మ నీలో ఉండటం వలన నువ్వేవైనా, కాబట్టి నీ మనసులో కానీ చేతల్లో కానీ ఎక్కడా కూడా అధర్మం కానీ వేరే భావనలు కానీ స్వార్థపూరితమైనవి కానీ ఏమీ ఉండకూడదు. అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. ఒక పని నువ్వు స్వార్థంగా చేస్తూ ఉన్నప్పుడు నీకు తెలియదా? ఇది నీ కోసం నువ్వు చేస్తున్నావు అన్న సంగతి నీకు తెలుసు. అంటే అవతల వాడికి కష్టం కలిగినా అది నాకు అనవసరం అని చేసేదే స్వార్థం.
లేదా స్వార్థం ఎందుకు అవుతుంది? అవ్వదు. కాబట్టి స్వార్థం ఎన్నడూ పనికి, అందువలన ఆ విధంగా ఆ అమ్మ యొక్క గుణాన్ని, ఆ నిష్క్రియత్వాన్ని మీరు ఆచరణలో పెట్టుకోవాలి. అవయవాలు లేవు కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది పాపం? క్రియలన్నీ దేహేంద్రియ బుద్ధి ప్రాణ ధర్మములు, అవి ఏ సకల క్రియాశ్రయములు, క్రియామయములు, క్రియా సాధనములు, క్రియాఫల రూపములు అవుతాయి. ఆత్మ దృగ్రూప మాత్రము కాన, అంటే అవును కాబట్టి దృశ్య ధర్మ విలక్షణమైనది. ఎట్టి క్రియలు లేవు, అది క్రియామయము కాదు, క్రియా సాధనము కూడా కాదు, క్రియా ఫలము కూడా కాదు. అసత్యాది జడ లక్షణములు గల దృశ్య దేహేంద్రియాధికము వాణి క్రియా నిర్వహణమును అంతర్యామియు అధిష్టానమగు పరమేశ్వరి శక్తి మూలకములే అయినందున క్రియలన్నీ పరమేశ్వరు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆవిడ ఉంది కాబట్టే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ధర్మమైన అధర్మమైన ఆవిడ ఉంది కాబట్టి ఏమండి, ఏదైనా ఆవిడ వల్లే కాబట్టి ఈ దోషాలు ఆవిడకే అనడానికి లేదు. ఇలా చెప్పినట్టుగా ఒక లైట్కో సూర్యుడికో దోషాలు అంటావు. ఉంది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు, చేస్తున్నావు కాబట్టి వాడిదంటే ఎలాగా? కుదరదు. అది మీ అందరికీ అనుభవమైనదే. కాబట్టి అమ్మ నిష్క్రియ, నిష్పరిగ్రహ. కాబట్టి క్రియ లేదు కాబట్టి ఆవిడ గ్రహించడానికి ఏముంది అక్కడ? కాబట్టి ఆవిడ ఎప్పుడైతే నువ్వు కూడా ఆ విధంగా చేస్తావో నువ్వు గ్రహించడానికి ఏమి ఆడన్నాడు వీడన్నాడను ఇంకోటను ఏది లేదు అక్కడ. ఏది లేనప్పుడు పరమానందం మాత్రమే ఉంటుంది. కాబట్టి నిష్పరిగ్రహ, ఎట్టి పరిగ్రహము లేదు. పరిగ్రహములనగా తనకు సుఖం లభించుటకు గాను సంపాదించబడు స్రక్చందన పశు వనితా పురుష విత్తాదులు, అంటే అన్ని మామూలుగా మన బాహ్య ప్రపంచంలో ఏవేవైతే మన క్రియలకు అవసరమో, అంటే భోజనాధికానికి అన్నిటికీ అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ సంపాదించుటకు ఇవన్నీ మనము అంటే పరిగ్రహిస్తాం. భోజనం చేయాలి అంటే మరి అగ్ని కావాలి, తర్వాత ఆ బియ్యం అనండి, ఇక రకరకాలు కావాలి. అవన్నీ గ్రహించాలంటే ఉద్యోగం చేయాలి. అలా ఏవో ఒకటి నీకు అవసరం ఈ శరీర పోషణార్థం. ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరి యొక్క అంటే అనుగ్రహం వల్ల అనండి, మీలో ఉండటం వల్ల మాత్రమే అవి జరుగుతాయి. అవి జరిగాయి కాబట్టి ఆవిడే అని ఇందాక చెప్పినట్టుగా కాదు కదా. ఆవిడ నీకు ఇది. నీవెప్పుడైతే ధర్మంగా ఆ పనులను చేస్తావో, అంటే ఇక్కడ ఎలాగైతే పరధర్మం అన్నారో అలాగే నీకు అవసరానికి మించి నువ్వు దాచుకున్నది కూడా దొంగతనం అవుతుందని శాస్త్రంలో చాలాసార్లు చెప్పబడింది. పరమేశ్వరి నిత్య సుఖ స్వరూపురాలగుట, సుఖ సంపాదన భ్రాంతియు తత్సాధన ప్రయత్నాదులు ఉండవు. ఆప్తకామస్య కాస్పృహ, కోరికలను ఒనగూరు వారికి వాంఛయుండదు. అంటే తీరిన వారికి, ఒనగూరిన వారికి అంటే నీకు కోరిక తీరింది అనుకోండి, వేరేది వస్తుంది, అది వేరే విషయం, కానీ దాని మీద ఉండదు అంటున్నారు. కానీ ఇది కూడా పాపం కలికాలంలో కుదరనిదే. ఒక సోఫా కొంటే మళ్ళీ ఇంకో సోఫా కొనుక్కోరండి. కొన్ని రోజులకి ఇంకోటి కావాలని అనిపిస్తుంది కదా, అయితే కొన్నాక నచ్చదు. ఇలా రకరకాలుగా మీ కోరిక తీరిందా తీరలేదా ఇవన్నీ కూడా మనిషికో బుద్ధి, అది చెప్తారు కదా, పుర్రెకో బుద్ధి జీవకో రుచి లాగా. కోరికలు తినేదాని మీద నశించిందండి. ఇవాళ తింటే అబ్బాయి ఇవాళ కూడా లభిస్తే బాగుండు, నిన్న తిన్నామని అనుకోరు. ఇలా అది చెప్పలే. కానీ పాప అమ్మ కరుణామయ్య కదా, పాప కోరిక తీరిన వారికి మరలా దాని మీద ఉండదు అంటుంది ఆవిడ, వాంచలేదు అని. పరమేశ్వరి తనకన్నా వేరు వస్తువే లేనిదగుట పరిగ్రహమే సంభవించదు. అంటే అన్ని వస్తువులు ఆవిడే, అన్ని రూపాలు ఆవిడే, అన్ని ఆవిడే, కాబట్టి ఆవిడకి వేరేది లేదా అంటే ఇక్కడ అర్థము ఆవిడకి ఇది అది అన్న భేదభావం లేదు. నీకు ఇది ఉంది, దానికి సంబంధించింది ఇంకోటి లేదు కదా అనిపిస్తుంది. 4 నగలు కొనుక్కున్నారనుకోండి, ఇంకా చాలా అంటారా? అనరుగా. ఇలా రకరకాల
మగవాళ్ళైనా అంతే, మగవాళ్ళు కూడా ఇప్పుడు బోల్డ్ నగలు వేసుకొని తిరగట్లేదు. ఇలా ఏది మనం చెప్పలేం. కాబట్టి పరమేశ్వరికి అన్నీ ఉన్నాయి, అలానే ఏమీ లేకుండా కూడా ఉంటుంది. ఇక్కడ అర్థం ఏమిటంటే ఎంతసేపు అమ్మవారికి అవి లేవు ఇవి లేవు అని చెప్పటం కాదురా, ఈ లక్షణాలు నీవు కూడా పెట్టుకో, ఉన్నదానితో తృప్తిగా ఉండు. ఏదో కావాలి అని చెప్పి అనవసరమైన ప్రయత్నాలు, పక్కవారిని ఇబ్బంది పెట్టడం, నీకు నువ్వు ఇదవటం, ఇది చూడండి, ఆ ప్రయత్నంలో కోపాలు ద్వేషాలు ఎన్నొస్తాయి. వాడు ఏదన్నా సాధించాలంటే అంత తేలిగ్గా అవుతుందా? ఏదన్నా స్పెషల్స్ చేస్తే ఇంట్లో వాళ్ళు సహాయం చేయకపోతే వాడి కోపం రాదు పాపం. ఇలా రకరకాలు ఎన్ని. ఒక కొత్త వస్త్రం కావాలంటే మంచి షాపు దొరకాలి, వస్త్రం దొరకాలి, టైలర్ దొరకాలి, ఏది సరిగా లేకపోయినా నానాగోల. కాబట్టి ఇక్కడ అర్థము ఆ అమ్మలాగా నీవు ఉండు. ఏమంటే అమ్మవారు అంటే ఎక్కడంటే అక్కడ ఉంది, అన్ని ఆవిడవే కాబట్టి ఆవిడకి లేదు, మరి నేను అన్ని చోట్ల లేను కదా అంటే, నువ్వు అమ్మని సాక్షిగా చేసుకుని ఉండు. నీకు ఏం కావాలో ఎప్పుడు ఏమిటో అన్ని ఆవిడ చూసుకుంటా. చిన్నప్పుడు నువ్వు చూసుకుంటేనే అమ్మ వాళ్ళు, అంటే తల్లిదండ్రులు నీకు కొనిచ్చారా? తల్లిదండ్రులు నీకు భోజనం పెట్టారా? ఏది లేదు కదా. నీకు ఏది క్షేమాన్ని కలుగ చేస్తుందో వారికి ఉన్నంతలో నీకు చేశారు, అది వారి ధర్మం కాబట్టి చేశారు అనడానికి లేదు. వారు చేశారు, అది వారి ధర్మం, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ నీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి నీ ధర్మం ఏమిటి? ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా ఆ పరబ్రహ్మం ఉన్నది అన్న భావనతో అనండి, ధైర్యంతో కానివ్వండి, మీరు ఉండటమే మీరు చేయండి. అంటే అమ్మ లక్షణాలు ఏమిటో అవి నీవు ప్రయత్నపూర్వకంగా ఆచరణలో పెట్టుకోవాలి. కాబట్టి దీనికోసమే సాధన, లేకపోతే సాధన అవసరం లేదు. సుమ్మ ఇరు అన్నాడు. ఎప్పుడు నీకు ఆ అమ్మ మీద అపారమైన భక్తి విశ్వాసాలే కాదు, ధైర్యం కూడా, నమ్మకం కూడా ఉందనుకో, నాకు కావాల్సింది ఆవిడ ఇచ్చి తీర్చున్నారు. పిల్లలు తల్లిదండ్రులు తమకు అన్ని కొనిస్తారు, ఏది అవసరమో అనుకున్నప్పుడు వాడు శుభ్రంగా ఉంటాడు. లేదనుకోండి ఏడుపులు. తెలిసిందే కదా, మీ అందరూ తల్లిదండ్రులే కదా, కేవలం తల్లిదండ్రులే అక్కర్లేదు, అన్ని బంధాల్లో నీ గోలే. వాళ్ళు కొనిస్తారు అన్నప్పుడు వీళ్ళకి ఏ గోలలే, వాడు కొనివ్వడేమో అనుకున్నప్పుడు ఏదో ప్రయత్నాలు చేస్తారు. రకరకాల ప్రయత్నాలు చేయరు, ప్లాన్లు వేస్తారు కదండి. వీడు ఎలా అయితే లొంగుతాడు, వీళ్ళు ఎలా అయితే లొంగుతారు, ఇలా నానా రకాల ఆలోచనలు జరుగుతాయి కదా. ఆ జరిగినప్పుడే ఇహబోధం. కాబట్టి ఇక్కడ ఏది గ్రహించకుండా అంటే అర్థము, ఈ ప్రయత్నాలు కానీ ఇంకొకరి సహాయాలనండి ఏదైనా సరే ఎప్పుడు జరగాలి అప్పుడు జరిగితే నీకే. అవసరమైనప్పుడు అవతల వాడు సహాయం చేయకపోతే క్రోధం వస్తుంది కదా. ఆ క్రోధాన్ని నువ్వు గ్రహించవు. వాడు చెయ్యలేదు, వీడు కాకపోతే ఇంకోటి చేస్తాడు, వీళ్ళెవరు చేయకపోతే పైన అమ్మవారు చేస్తారు. కాబట్టి నీవు బాహ్యంలో ఒకరి సహాయాన్ని అంటే ఏది ఆశించకు అని అర్థం. ఆశించటమే గ్రహించటం. ఆశిస్తావు కదా ఏదో కావాలి అని, అది గ్రహించటమే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమి చెప్పినా అమ్మ లక్షణాలను నువ్వు ప్రయత్నపూర్వకంగా, అందువల్ల ఈ ప్రయత్నమే సాధన. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నీవు ఆ నామస్మరణ యందు ఉంటే గనక వీటన్నిటి యందు నీకు శ్రద్ధ తగ్గిపోతుంది. వీడు చేస్తున్నాడా లేదా, వాడు చేస్తున్నాడా లేదా, వీడు ఎలా ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు, ఇలా రకరకాలుగా ఎన్నో ఉంటాయి ఒక జీవుడికి. కాబట్టి నీవు జీవుడిగా ఉన్నన్నాళ్ళు ఆ గోళలు తప్పు. జీవుడు సాధకుడు కావాలి, అప్పుడు ఆ సాధకుడు అహం బ్రహ్మాస్మి స్థితి పొందగలుగుతాడు. నువ్వు సాధకుడు అవ్వనంత కాలము నీవు జీవుడుగానే ఉంటావు. ఏమండి నేను కొంత జీవుడు కొంత సాధకుడు, ఏం లాభం అండి? మళ్ళీ జనన మరణములు తప్పవుగాక తప్పవు. నీకు ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో జననం తప్పదు. అయితే ఈ జననం ఎలా ఉంటుంది? ఇక్కడ మళ్ళీ లెక్క స్టార్ట్ అవుతుంది. నీకు లెక్క లేకుండా ఒక మరణం సంభవించి జన్మ వస్తే అది నీ సాధన పూర్ణత్వానికి ఇస్తుంది ఆవిడ. కాబట్టి నీవు సాధకుడుగా మరణించాలి ఒకవేళ మరణమే ఆసన్నమైతే. అయితే ఇక్కడ అంచకాలే మాం స్మరణ అన్నాడు ఆయన. నీకు అంచకాలంలో పరమేశ్వరుణ్ణి స్మరించాలి అంటే
ముందర అభ్యాసం లేకపోతే నీకు, ఎందుకంటే ఎప్పుడు నీకు ఆ మరణం ఆసన్నం అవుతుందో నువ్వు చెప్పలేవు. మాట్లాడుతూ ఉన్న మనిషి మాట్లాడుతూ మాట్లాడుతూ మాట ఆగిపోయింది, ప్రాణం పోయింది, అంతే. అంటే ఇవన్నీ మనకి ఉదాహరణలు కాదు, ఇవన్నీ సాక్షులుగా తీసుకుని అవును కదా ఇలా జరగచ్చు కదా, మీరు చూడలేదని నేను అనట్లేదు, గుర్తు చేయటం, లేవటము అన్నీ జరిగి టిఫిన్ తినటం సర్వము జరిగింది. మాట్లాడుతూ ఒక మనిషి నిష్క్రమించటం అనేది ఇక్కడ ఏదో భయానకం అని కాదు, జరగవచ్చు. ఏదో వస్తేనో ఏదో జరిగితేనో మరణం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన మరణం రాసి పెడుతున్నా అమ్మ. అనాయాసైన మరణం కాబట్టి ఎవరికి లభిస్తుంది? అవన్నీ ఎందుకండి? నీ ధర్మం నువ్వు ఆచరించు, ఏది గ్రహించవు, అన్యుల మాటలు కాదు, ధనం కాదు, ఏది గ్రహించవు, నీవు నీవుగా ఉండు. అందుకనే సుమ్మయ్యరు అన్నాడు ఆయన, నీ సహజ స్థితిలో ఉండమన్నాడు. కాబట్టి నీ సహజ స్థితిలో నీవు ఉన్నప్పుడు నీకేది లేదు. ఇక్కడ మరణం సంభవిస్తుంది అనాయాసంగా అని చెప్పటం లేదు నేను. నీవు అలా ఉన్నప్పుడు నీవు సాధనకి అర్హుడవుతావు. ఇంకా జీవుడుగానే నాకు ఇది కావాలి అది కావాలి, ఇక రకరకాలు ఉన్నాయి, ఇంకా నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. మీకు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. అవన్నీ ఉన్నాయి అంటే ఒకటి ఉన్నా సరే నీ జీవుడివే. ఏది నాకు లభించిందో అది అమ్మ ప్రసాదం అని నువ్వు భావించి ఆనందంగా ఉంటే నువ్వు సాధకుడు. అలా కాకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా, అంటే బాహ్య వస్తువుల కోసం నువ్వు చేసే ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయటం గుర్తుపెట్టుకోండి. నీ చేత చేయించాలంటే ఆవిడ నీ చేత ఆ ప్రయత్నం చేయిస్తుంది, ఆ వస్తువు నీకు లభ్యం కావాలి. ప్రయత్నం లేకుండా కూడా నీకు సమర్పిస్తుంది. ఇవన్నీ అనుభవంతో చెప్పగలుగుతాను తప్ప వేరేగా చెప్పను. అందువలన నీవు ఏది, అమ్మ ఎలాగైతే ఏది గ్రహించకుండా ఇచ్చేస్తుందో నీవు కూడా ఏది గ్రహించవు, అంటే ఆశించకు అని అర్థం. ఇక్కడ అన్ని నీ వస్తువులే అని అనుకున్నప్పుడు నీకు బాధ లేదు, అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆశించక్కర్లేదు. ఎప్పుడైతే లేదు అని లేదా పక్కవాడికి ఉంది అంటావు అంటే నీ భావనే నిన్ను వేరే చేస్తావు. దృశ్యమగు దేహేంద్రియాధికమే తాను అన్న భ్రాంతి కలిగి సుఖ దుఃఖములు అనుభవించుచు ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని నిరంతరంగా అపేక్షించు ఈ దేహదారులు తదర్థమై భోగ్యాదులు పరిగ్రహించి వాటి వలన అంటే ఆనందించాలని అనుకుంటారు. సహజ స్వభావం చే జీవులు అధర్మ సాధనములను అనుష్ఠించుచు తత్ఫలమగు దుఃఖానుభవ కాలమందు పశ్చాత్తప్తులై దాని ఫలమును అనుభవించడానికి బాధపడతారు. అయితే ఇక్కడ పాప ఆవిడ కరుణ కాబట్టి అంది పశ్చాత్తాపం పొందుతారు. ఎవరండి కలికాలంలో పశ్చాత్తాపం పొందేది? దుఃఖం అనుభవిస్తాడు వాడు, మరలా అధర్మం చేయడానికే పూనుకుంటాడు తప్ప ధర్మం చేయడు. తెలియదంటే అందరికి లంచాలు తీసుకునే వాడికి తెలియదు అది అధర్మం అని. ఎంతో మందికి ఎన్ని తెలుసు. ఒక మాట మనం పరులనంటే వాళ్ళు బాధపడుతున్నారు అది దోషమని కూడా తెలుసు, అంట మానేస్తాడా పక్కవాడిని? అధికారం ఉంది కదా అని తిట్టనండి. ఎక్కడైనా సరే బంధాల వ్యవహారమా కాదు, ఎక్కడైనా సరే అది జరుగుతూనే ఉంటుంది. అంటే ఇవన్నీ తెలిసి చేసిన దోషాలే కదా. పశ్చాత్తప్తుడైతే అంటే ఇప్పుడు ఒకడు నిన్ను అన్నప్పుడు నువ్వు బాధపడితే నువ్వు అన్నప్పుడు వేరే వాళ్ళు కూడా బాధపడతారన్న జ్ఞానం లేకుండా ఎలా ఉంటుందండి? డెఫినెట్ గా ఉంటుంది. చిన్న పిల్లవాడు కూడా చూడండి, ఏదైనా మాట అంటున్నప్పుడు వాడు దొంగగా చూస్తాడు. అంటే ఈవెన్ వాడికి కూడా తెలిసి ఈ మాటలు అంటే వాళ్ళు బాధపడరు. ఏదో 5 ఏళ్లలోపు తెలియకపోవచ్చేమో వాడికి, కానీ వాడికి తెలియకుండా ఎలా ఉంటుంది? కొంత 10 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఒక మాట అంటే అవతల వాళ్ళు ఫీల్ అవుతారు అనేది వాడికి తెలియకుండా ఉంటుందా? అందువల్ల కాకపోతే వాడికి ఆ దోషము అవి తెలియకపోతే ఏదో తప్పు అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత అది పాపము మనం గ్రహించకూడదు, వేరే వారిది అసత్యములు ఆడకూడదు, ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరండి? దోషం వస్తుందని కూడా తెలుసు, పాపం తెలిసిన వాడికి దోషం తెలీదా? తెలుసు, కానీ చేస్తారు. అదే నిజమైన వాడు అవును కదా ఎందుకు నేను అని వాడు ఆ దోషాలు చేయకుండా ఉండాలి కూడా. సుఖములు అనుభవింప ఎంతురుగాని అంటే అనుభవించాలనుకుంటారు గాని తత్ సాధనములకు శృతి స్మృతి బోధితములకు
వర్ణ ధర్మమును ఆచరించరు. ఒల్లరు అంటే ఇష్టపడరు. అంటే మీ యొక్క వంశానుచారం అనండి, లేక నీ పని నీకేది విధించబడిందో. ఆఫీస్లో రకరకాల, అందరికీ ఒకే పని ఉంటది కదా, రకరకాలుగా ఉంటుంది. అంటే ఎవడి పని వాడు అంతే తప్ప ఒకరి పనికి ఇంకొకరు అలా చెయ్యరాదు. అంటే నీకు ఏది విధించబడిందో అక్కడ అదే చేయి. ఇంట్లో కూడా అంతే కదా, ఎవరి ధర్మాలు వాళ్ళవి. సరే, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి సమాన హక్కులు. అందుకే నేను ఉద్యోగం ఉద్యోగం చేయకపోయినా నువ్వు పని చేయవలసిందే. చెయ్యకూడదు అనట్లేదు. నువ్వు అసక్తురాలు అయినప్పుడు, అతను అసక్తుడైనప్పుడు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాల్సింది. అది భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, అంటే ఏ బంధాలైనా సరే, ఇంటి వ్యవహారమా, ఆ యొక్క కార్యాలయ వ్యవహారం ఏదైనా సరే, డిపెండ్స్ అంటాం కదా మనం, డిపెండ్స్. కాబట్టి అక్కడ ధర్మం ఉందా లేదా చూసుకోను. ధర్మం లేనప్పుడు బాధ, కానీ ధర్మం ఉన్నప్పుడు బాధ ఎందుకు కలుగుతుంది? నువ్వు ఇష్టమైనప్పుడు ఏ పనైనా చేయడానికి వెనుకాడు. అదే ఇష్టం లేకపోతే ఆ పని చేస్తావా? ఇక అప్పుడు మొదలవుతుంది కథ. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నారు. అంటే భోగాలు కావాలి, కానీ దుఃఖం వద్దంటారు. అధర్మం చేస్తాడు, దుఃఖం వద్దంటే ఎలా కుదురుతుంది? ధర్మాన్ని చెయ్యరు, ధర్మములను ఆచరింపవల్లరు. ఈ భోగభాగ్యములు జీవుల యొక్క పూర్వజన్మలందలి దాన ధర్మాదుల ఛాయలే. ఈ ధర్మ పరిగ్రహములన్నిటినీ సమగ్రముగా పరిశీలించి వారుల కర్మఫలానుసారం ఫలింపజేయుట పరమేశ్వరి కృత్యం. ఆవిడ పనే అది. ధర్మ పరిగ్రహాదులు దృశ్య రూపమగు దేహేంద్రియాదుల ధర్మాలు దృగ్రూప మాత్రయగు ఆత్మకు లేవు. అందువలన గాన అంటే ఇక్కడ అంతా చెప్పాను కదా, కొంత తెలుగు వేరని గాన అన్నారు. గాన అంటే గానం అని కాదు. అందువలన పరమేశ్వరి నిష్పరిగ్రహ. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ ఏది గ్రహించలేదు, అమ్మ ఏది గ్రహించదు. కాబట్టి నీవు కూడా అలాగే ఉండు, నీకు లభించిన దాంతో హాయిగా ఉండు. నీకు ఏది ఇవ్వాలో ఆవిడ ఇస్తుందండి, ఇళ్ళు వాకిళ్ళు. ఎందుకంటే మీలో ఎంతో మంది మీకు నిదర్శనాలు ఉన్నాయి. మీరు ఆశించకపోయినా మీకు లభించినవి మీ దగ్గర ఉన్నాయి. ఆశించినప్పుడు బాధ కలిగింది, ఆశించకుండా లభించినప్పుడు పరమానందం కలిగింది. అదే తేడా. మీరు ఆశించారా, మీకు బాధ కలుగుతుంది, లేదా ఏదో ఒక భావం అనేది ఉంటుంది. నేను పెద్ద అనుకోలేదు, ఇష్టమే కానీ పొందాలని, కానీ ఏదో ఆ అమ్మ దయ వల్ల లభించిందిలేండి అంటాడు. పూర్ణ ఆనందం కలగదు. వితౌట్ ఎక్స్పెక్టేషన్ అంటాం కదా, అప్పుడు వాడికి ఎంత ఆనందం అండి, పరమానందం కలుగుతుంది. అదే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొంత అంత పెద్ద ఆనందం కలగదు, అలానే దుఃఖము కలగదు, మధ్యస్థంగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ అది గ్రహించి ఏది లేకుండా ఉన్నాడు అనుకో, నీ ధర్మం నువ్వు చెయ్యి, నీకెందుకు మిగతావన్నీ. అయితే ఇది ధైర్యం ఉండాలి వాడికి. నేను ధర్మం చేస్తాను, నాకు అన్ని చక్కగానే ఉంటాయి అని నేను ఆనందంగా ఉండగలుగుతాను, ఇదే నాకు ముఖ్యం. కాబట్టి ఇంత భావన కూడా అక్కర్లేదు. నేను ధర్మమే ఆచరిస్తాను అని వాడు గనక నిశ్చయ బుద్ధి కలిగి ఉంటే ఆ ధర్మం వాడికి అంటే ఈ జనన మరణాల నుంచి తప్పిస్తుంది. ఇందాక చెప్పిన ఆ యొక్క నిష్పరిగ్రహ అయినప్పుడు ఆవిడ మృత్యుమధిని, నీవన్నిటినీ ఆవిడ ఇచ్చేస్తుంది. కాబట్టి మీరు ఆ రాగాది దోషాలు నివృత్తి చేసుకోవాలి. రాగము, మదము, మోహము, చింత, అహంకారము, మమత, పాపము, క్రోధము, లోభము, సంశయము, భవము, వికల్పము, బాధ, ఖేదము, నాశనము, క్రియ, భేదభావం, పరిగ్రహమను 17 నామములచే అంటే 17 నామములచే అంటే ఇవన్నీ ఆవిడికి లేవు, నీవు కూడా ఉంచుకోకు అని. ఇవన్నీ దోషములు అని చెప్పబడ్డాయి. సరే, వీడికి ఏవో నామాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి అన్నారు. ఏది ఏమైనా నామాలు మంత్రాలతో పనే ఉందండి. నామాలు మంత్రాలు నీవు విధిపూర్వకంగాను శాస్త్ర ప్రకారంగా చేసినప్పుడే అవి నీకు రక్షగా ఉంటాయి. అలా కాకుండా సర్వకాల సర్వావస్థలు ఎందు గనక నీవు ఒక నామాన్ని పట్టుకుని ఆ నామానికి నీకు రూపం అక్కర్లే, ఏం అక్కర్లేదు. ఒక నామం నీకు తెలుసు కాబట్టి భగవన్ నామం అని, అది కనుక నువ్వు అనుష్ఠానం చేస్తూ ఉంటే ఈ లక్షణాలన్నీ
చాలా సహజ సిద్ధంగా నీకు లభిస్తాయి. ఎందుకంటే సహజ స్వరూపిణి అయిన అమ్మానండి, ఆత్మానండి ఏదైనా మీలో ఉన్నది. మీరు అదిగా జీవ బ్రహ్మైక్యం జరగాలి. జీవ బ్రహ్మైక్యం జరిగితే ఇక జరగవలసిందంటూ ఏది. కానీ అందరూ కూడా ఈ అమ్మ లక్షణాలు వింటూ బోరు కొట్టుకోకుండా ఏముందండి ఆవిడది ఇదే కదా అన్న నిర్లక్ష్య భావన వహించకండి. మీ దోషాలను మీరు గుర్తించండి. ఈ దోషాలను మరలా చెయ్యకుండా, ఒకవేళ కొన్ని దోషాలుంటే ప్రాయశ్చిత్త కర్మలని ఈ 15 రోజులు గరుడ పురాణం వారికి చెప్పటం జరిగింది. అందువలన పాపం జూమ్ ఆన్ చేస్తే మీరు కూడా వినేవారేమో. కాబట్టి గరుడ పురాణం చెప్పడం జరిగింది అక్కడ. కాబట్టి అందులో ప్రాయశ్చిత్త కర్మలు అనేవి కూడా చెప్పబడతాయి. అయితే అమ్మని నమ్మిన వారనండి, ధర్మంగా ఉండేవారికి ప్రాయశ్చిత్త కర్మ అంటూ విడిగా ఏమీ లేదు, నామస్మరణే. కాబట్టి మీరు నామస్మరణ విడవకుండా చేస్తే మీ పాపాలు క్షయమవుతాయి. అదే విధంగా మీరు ధర్మంగా ఉండే ఆ యొక్క బలం, మానసిక బలం మీకు లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ధర్మంగా ఉండండి. దోషాలని మరల మరల పునరావృతం చేయకండి. శుభం భూయాత్.